సార్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఓపెన్ చేస్తూ స్టాట్యూ ఆఫ్ సోషలిజం అని అంటున్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో అటువంటి పరిస్థితి ఉందా? ముందుగా మీకు మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు 4.5 సంవత్సరాలైంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి. దళిత ఓటులతో ఎక్కువ శాతం దళిత ఓటులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది. దళితులకి 4.5 సంవత్సరాల్లో అభివృద్ధి చెందటానికి కానీ ఆర్థికంగా బలపడటానికి కానీ ఏ విధంగా అయినా ఈరోజు దళితులకు చేసింది ఏముందండి? రాష్ట్ర ప్రభుత్వం దళితులనే నమ్మించి గొంతు కోసినట్టు చేసింది. ఈరోజు స్టాట్యూ పెట్టారు, సంతోషమే, ఎవరు కాదంటలేదు. ఏ నిధులతో పెట్టారండి? నీకు అభిమానం ఉండి దళితుల మనోభావం మీకు గుర్తుంటే ప్రత్యేక నిధులతో పెట్టండి, రెవెన్యూ నిధులతో పెట్టండి. ప్రత్యేకించి ఎస్సీల కోసం అభివృద్ధి చేయవలసిన ఎస్సీ సప్లైన్ నిధుల్ని ఈరోజు మీరు స్టాచ్యూ రూపాయన పెట్టారు. ఈ 4.5 సంవత్సరాలు అనేక అత్యాచారాలు దళితులపై జరిగాయి, అనేక హత్యలు జరిగాయి. ఒక్క దళిత కుటుంబానికైనా మీరు న్యాయం చేసింది ఉందా? ఈరోజు కోడికత్తి సీన్ ఉన్నాడు, 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది జైల్లో మగ్గి. ఆయనకి ఈరోజు వరకు బెయిల్ రాకుండా జైల్లోనే అంతం చేయాలనే పరిస్థితిలో ఈరోజు చూస్తున్నారే. ఈరోజు ఆ తల్లి వేదన, కుటుంబ సభ్యుల వేదన, ఆ ముసలి తల్లిదండ్రుల ఆవేదన, ఆ ఉసురు ఎప్పటికైనా మీకు ఖచ్చితంగా తగులుతుంది, ముమ్మాటికి తగులుతుంది. అదేవిధంగా అనేక మంది దళిత కుటుంబాలు అనాథలు రోడ్లు పాలైపోయాయి, అనేక దళిత కుటుంబాలు అత్యాచారాలు జరిగాయి, అనేక దళిత కుటుంబాల్లో శిరోమండలం చేయటం జరిగాయి, అనేక దాడులు జరిగాయి. దళితుల ఆత్మాభిమానాన్ని అన్ని విధాలా తాకట్టు పెట్టింది మీరు కాదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఒకసారి స్టాట్యూ పెట్టేసినంతలోనే దళితుల అభివృద్ధి లేదు. ఈరోజు దళితుల మనోభావం దెబ్బతినే విధంగా అంబేద్కర్ విదేశీ విద్యని తీసేసి నీ సొంత పేరుని పెట్టుకున్నావా? అది ఎంతవరకు కరెక్టో? ఇది ఖచ్చితంగా దళితులు గుర్తుపెట్టుకుంటారు. దళితులకు ఒక ఇల్లు కట్టుకుందామంటే ఒక హౌసింగ్ లోన్ ఇచ్చిన బాప్తానికి లేదు. మనోభావాలు దెబ్బతినగా గత ప్రభుత్వంలో ప్రతి ఇంటింటికి కట్టుకుని ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లు ఇచ్చారే స్త్రీల గౌరవం కోసం. అటువంటిది ఒక మరుగుదొడ్డైనా మీ ఈ ప్రభుత్వంలో మనకి ఇవ్వడం జరిగిందా? ఎటువంటి అభివృద్ధి, దళితులు ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతారు? 28 సంక్షేమ పథకాలను తీసేసావే. స్వయంగా వ్యాపార విధంగా కనీసం తన పొట్టపోషణ కోసం కుటుంబం పోషించుకోవడానికి ఈరోజు చేస్తున్న దళితులని ఆ విధంగా ఎదగకుండా నువ్వు చేసేసావే. అంతేందుకు ఈరోజు దళితుల కోసం అంటున్నావు. ఈరోజు నా మొఖం చూసేస్తారు, నన్ను చూసి ఓటేశారు, 154 సీట్లు నాకు వచ్చేసే అని చెప్పేసి ఆ రోజు మీరు చెప్పారే. ఈరోజు ఎందుకు మీ ముఖం చూసి ఓట్లేరని భయపడుతున్నారు? దళిత ఎస్సీ బీసీలని ఈరోజు మీ పెర్ఫార్మెన్స్ బాగలేదు, మీరు అన్ఫిట్ అని చెప్పేసి ఈరోజు మళ్ళీ సీనియర్లకు ఎదగనకుండా ఈరోజు అందరినీ మార్చేస్తున్నారే. మిగతా సామాజిక వర్గాలను మార్చకుండా దళితులను ఎందుకు మార్చేస్తున్నారు? ఈరోజు మీ గ్రాఫ్ వాళ్ళ గ్రాఫ్ పడిపోయిందని మీరు వాళ్ళని మారుతున్నారు. మీ గ్రాఫ్ పడిపోయింది, మీరే తగ్గిపోవచ్చుగా. మేము అడుగుతున్నాం. ఈరోజు దళితులు పెర్ఫార్మెన్స్ బాగలేదు అంటున్నాం, బీసీల పెర్ఫార్మెన్స్ బాగలేదు, అందుకు మీకు టికెట్ అవసరం వద్దు అంటున్నాం. కొందరినేమే వేరే దిక్కు చలనం చేస్తున్నాం. ఈరోజు గ్రాఫ్ ఎవరు పడిపోయింది? మీది పడిపోయింది, మీ ప్రభుత్వాన్ని పడిపోయింది. మీ ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు అన్నిటి వల్ల మీ ప్రభుత్వం గ్రాఫ్ పడిపోయింది. రేపు పొద్దుట మళ్ళీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసే ప్రభుత్వం ఏర్పడుతుందన్న భయంతో వీళ్ళందరినీ మీరు తీసేస్తున్నారు. ఈ ఒక దళితులను రాజకీయంగా ఎదగకుండా కూడా మీరు చేయడానికి ఇది ఒక కారణం అని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకి నేను మేనమామల అండగా ఉన్నాను, అనేక పథకాలు అంటే పెద్ద మొత్తంలో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేశాను డబ్బులు అని చెప్తున్నారు. అసలు కానీ ప్రతిపక్షం ఏం చెప్తుందంటే దళితులకు సంబంధించినటువంటి అనేక పథకాలను రద్దు చేశారు, అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తున్నారు. అసలు ఇందులో ఏ కోణంలో చూసుకుంటే మీకు కరెక్ట్గా ఇది వాస్తవ విషయం ఏది దగ్గరగా ఉంది? వాస్తవ విషయం చూసుకున్నట్టయితే అమ్మఒడి అని పెట్టారండి. ఈరోజు అమ్మఒడి ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఎంతమందికి చేస్తున్నారు? గతంలో ఎస్సీ బీసీలో ఎవరైతే చదువుకున్నారో ప్రతి ఒక్క పిల్లలకి స్కాలర్షిప్ వచ్చేది. ఈరోజు అమ్మఒడని పెట్టారు. అమ్మఒడని పెట్టి కుటుంబంలో ఒక్కరికే ఇస్తున్నారు, మిగతా వాళ్ళందరూ సఫర్ అయిపోతున్నారే. ఆ విధంగా మీరు అన్యాయం చేస్తున్నారా? అదే కాదు, అన్ని విషయాల్లో కూడా దళితులకు మేనమామ అని చెప్పినప్పుడు దళితులకు మేనమామ పాత్ర మీరు ఎంతవరకు పోషించారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ప్రత్యేకించి వారి కోసం ఏం స్కీమ్లు పెట్టావు? నువ్వు ప్రత్యేకించి వారి కోసం అని పలానా అభివృద్ధి కోసం ఇదని చేశారంటే అందరికీ వేశారు, మీకు వీళ్ళకి దళితులకి వేశారు డబ్బులు. ఆ డబ్బులు వేయటం వల్ల మీరు ప్రయోజనం ఏముండదు కదా. ఆ రోజు పండగ చేసుకుంటారు, లేకపోతే ఆ నెల ఖర్చు పెట్టుకుంటారు. ఆ తర్వాత నెల
తర్వాత ఆ రోజు గురించి మనం ఆలోచించాలి. ఆ విధంగా దళితులే అభివృద్ధి చెందాలి, మా మేనల్లులు అభివృద్ధి చెందాలో లేకపోతే నా అక్క చెల్లెమ్మలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశం మీకే కాకుండా ఉంటే వాళ్ళ అభివృద్ధి కోసం, లేకపోతే వాళ్ళ జీవనోపాధి కోసం, వాళ్ళ ఆర్థికంగా బలపడటం కోసం, లేకపోతే ఉన్నత విద్యలు చదవటం కోసం, మంచి ఉద్యోగాలు రావటం కోసం చక్కని ఎస్సీ సప్లైని సక్రమంగా వినియోగించి వారి కోసం బ్లాక్ పోస్టులను తీసి ఈ విధంగా వాళ్ళని అభివృద్ధి చేయడానికి నువ్వు చేస్తుంటే ఈరోజు నువ్వు గుండెల మీద చేసుకుని అదే దళితులు ఈరోజు మీకు పట్టం కట్టేవారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ప్రతి ఒక్క దళితుల్లోనూ మార్పు వచ్చింది. ప్రతి ఒక్క దళితుడు ఎస్సీ బీసీలు కూడా పరిశీలిస్తున్నారు ప్రతి విషయాన్ని కూడా. ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. మార్పు అనేది వచ్చింది. ఏదో మీరు అపోహ పడుతున్నారో, ఆ సమయానికే తులం పొలం ఇచ్చేసి డబ్బులు ఇచ్చి కొనేసుకుందాం అని అనుకుంటున్నారేమో. కానీ ప్రతి ఒక్కరు తెలివైన వాళ్ళు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కుని ఏ విధంగా వినియోగించుకోవాలో రేపు ఎలక్షన్లో ఖచ్చితంగా చెప్తారని నేను నమ్ముతున్నానండి. అంటే అంబేద్కర్ భావజాలాలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కొనసాగిస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? అసలు అది చూస్తున్నాం కదండి మనం. ప్రతి ఒక్కరు అమాయకులు కాదు, ప్రజలు అమాయకులు కాదు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. ఏదో చెప్పుకున్నంతలోనే ఎక్కడ సరిపోయింది, ఉండాలిగా. నాకెంతో 100 ఎకరాల ఆస్తుందంటే నా వెనకాల ఉండాలిగా, చేసి కనపడాలిగా. ఏం ఏముందండి? ఎవరు చెప్పుకోవడానికి, సొంత డబ్బు చెప్పుకోవడానికి తప్ప ఏం చేయట్లేదు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నంతలోనే పులి అయిపోదు. ఇదే విధంగా ఈ పరిస్థితి కూడా ఇలా ఉంది. ఖచ్చితంగా మా అభివృద్ధి కావాలి, రాష్ట్రంలో మాకంటూ ప్రత్యేకత కావాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ఈరోజు స్వతంత్రం లేదు, ప్రజాస్వామ్యం లేదు, మా ఇబ్బందిని చెప్పుకునే అంత పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదు. అందుచేతే గప్పుగా ఉన్నారు. ఒక్కసారే చెప్తారు, ఇంకా 2 నెలలు ఓపు పడుతున్నారు. మళ్ళీ మంచి రోజులు వస్తాయి, మంచి పండగ చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పేసి రాష్ట్రాన్ని, మా పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, అందరి భవిష్యత్తు బాగుంటుందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. దీని ఒక ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్తారండి. అంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక చంద్రబాబు నాయుడుకి రాజకీయ కుట్ర ఉందని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి పదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు దీన్ని? అసలు అది ముమ్మాటికి తప్పండి. ఒక కుటుంబాన్ని ఆయన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్వభావం ఏంటో అనేది ఇదే ఉదాహరణ. చిన్నాన్ని ఏ విధంగా పట్టణ పెట్టుకున్నారో తెలుసు. ఆయనే ఆయనదే కనపడాలి, ఇంకెవరు 2 వాళ్ళు కనపడకూడదు. ఎవరు కష్టపడ్డా, ఎవరు చేసిన సొంత చెల్లెల్ని కూడా ఈరోజు పక్కకు పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోయిందండి? పరిస్థితి ఎందుకు వెళ్ళిపోయిందంటే కష్టపడి ఎలక్షన్లో వాడుకుని, ఎలక్షన్లో ప్రచారం చేయించుకుని అధికారం వచ్చిన తర్వాత తల్లి లేదు, చెల్లి లేదు, తండ్రి లేదు, ఎవరూ లేరు, కార్యకర్తలు లేరు, ఎవరూ లేకుండా పక్కన పెట్టేసి ఈరోజు నియంత పాలన, ఒక సైకో పాలన, ఒక సైకో విధంగా ముమ్మటికి ఆ పదం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సూట్ అవుద్దని నేను 100% చెప్పగలనండి. మరేంటి వచ్చే ఎలక్షన్ మీద దళితుల పాత్ర ఏ విధంగా ఉంటుంది? కీలక పాత్ర పోషిస్తారు. వచ్చే ఎలక్షన్లే కాదు, ప్రతి ఎలక్షన్లో కూడా ఎక్కువ శాతం ఓటింగ్ ఉన్న దళితులు కీలక పాత్ర పోషిస్తారు. వారికి ఈరోజు ఏ విధంగా అయితే మోసపోయారో, ఒక్క ఛాన్స్ అని ఏ విధంగా మోసపోయారో, మమ్మల్ని దళితులను ఉద్ధరిస్తారు, మాకు మేనమామని ఏ విధంగా అయితే మోసపోయారో తగిన గుణపాఠం చెప్తారు. ఎదురు చూడాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా జూపూడి ప్రభాకర్ గారు మొన్న మాట్లాడుతూ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి మా దళితుల కోసం చేశాడని చెప్తున్నాడు. అసలు దాని గురించి మీరేం చెప్తారు? జూపూడి ప్రభాకర్ రావు గారు చూసామండి. జూపూడి ప్రభాకర్ రావు గారు కానీ మా చంద్రబాబు నాయుడు గారు దళితుల మీద విపరీతమైన అభిమానం, ప్రేమ, వారి అభివృద్ధి కోసం ఎప్పుడు కార్యక్రమాలు 28 సంక్షేమ పథకాలతో పాటు అనేక మందిని ఉన్నత స్థానంలో తీసుకొచ్చి లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయ్య గారిని మా కోనసీమ జిల్లా నుండి తీసుకెళ్ళి ఉన్నత స్థాయిలో తీసుకొచ్చిన ఘనత అయింది. అదేవిధంగా ప్రతిమ భారత్ను కూడా స్పీకర్ చేసిన ఘనత అనేక మందికి. దానిలో భాగంగానే ఈయనకు ఒక దళితులకు ఒక నాయకుడు, సమర్థుడు, లేకపోతే వాళ్ళ యొక్క దళితుల యొక్క విధానాన్ని లేకపోతే వెర్షన్ని చెప్తారు. మనకందరికీ అండగా ఉండి దళితుల అభివృద్ధి కోసం ఈయన కూడా సపోర్ట్ చేస్తాడన్న ఉద్దేశంతో ఆయనకు పిలిచి
పార్టీకి సేవ చేయనప్పటికీ అతన్ని పిలిచి ఒక ఉన్నతమైన పదవిలో పెట్టారండి. ఉన్నత పదవులు అయిపోయిన తర్వాత మళ్ళీ అటు జంప్ అయిపోయారు. అటువంటి వాళ్ళ మాటలు మేము ఇప్పుడు పరిగణలోకి తీసుకోము, అవి లెక్కలో తీసుకోరండి ఎవరు, ఏ దళితులు కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. సర్పంచ్